బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10వ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆయన చేత ప్రమాణం చేయించారు. పట్నాలోని గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. వారితో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. नीतीश कुमार सत्य निष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में मैं अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी सरकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ మోదీల జోడీ సూపర్ హిట్ కొట్టింది. మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు గాను నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ 202 సీట్లు దక్కించుకుంది. దీంతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఆ పార్టీ 101 సీట్లలో పోటీ చేసి 89 చోట్లు గెలుపొందింది. దాని స్ట్రైక్ రేట్ 88% ఉంది. 101 సీట్లలోనే పోటీ చేసిన జేడీయూ 85 చోట్ల విజయం సాధించింది. తాజాగా మరో 19 మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో 10 మంది బీజేపీ నుంచి ఉండగా 6 జేడీయూకి చెందిన నేతలు. రాష్ట్రీయ లోక్ మోర్చా, హిందుస్థానీ అవాం మోర్చా, లోక్ జనశక్తి ఒక్క బర్త్ దక్కించుకున్నాయి. బీహార్లో అత్యధిక కాలం పనిచేసిన సీఎంగా నితీష్ కుమార్ రికార్డు సృష్టించారు. దాదాపు 19 ఏళ్లు ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు.